తాను సాగు చేసుకుంటున్న భూములోకి సరిహద్దు భూమి యజమానులు అక్రమంగా జొరబడి దౌర్జన్యం చేస్తున్నారని అనకాపల్లి జిల్లా నాతవరం మండలం బెన్నవరం గ్రామానికి చెందిన రైతు మహాలక్ష్మి ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమిని స్వాధీనం చేసుకునేందుకు కుట్ర జరుగుతుందని ఆమె వాపోతున్నారు. సర్వే నంబర్ 68/2లో ఉన్న తన భూమిని తాను 46 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నానని మహాలక్ష్మి చెప్పారు. సంబంధిత పత్రాల కాపీలను ఎంఆర్ఓ ఆఫీసులో అందజేశారు. తన పొలాన్ని ఇతరులు ఆక్రమించాలని చూస్తున్నారని ఫిర్యాదు చేసి మరో జత కాపీలను నాతవరం ఎస్ఐకి కూడా అందజేశారు. ఇదిలా ఉండగా సరిహద్దు పొలానికి చెందిన రుత్తల నాగదేముళ్లు, భీమవరపు ధనరాజు అనే రైతులు తన పొలంలో కోతకు సిద్ధంగా ఉన్న 40 జీడి మామిడి చెట్లను నరికివేశారని మహాలక్ష్మి మరలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు తర్వాత తహసీల్దార్, సచివాలయ సర్వేయర్, నాతవరం ఎస్ఐలు కలిసి మహాలక్ష్మి భూమిని పరిశీలించారు. అధికారులు సరిహద్దు రైతుల పక్షాన మాట్లాడుతున్నారని, తన ఫిర్యాదును లెక్క చేయడం లేదని మహాలక్ష్మి వాపోతున్నారు. తనకు న్యాయం చేయాలని, ఇక్కడ న్యాయం జరగకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని మహాలక్ష్మి తెలిపారు. నిన్న 3 గంటలకి తోటలోకి వెళ్ళిపోతున్నానమ్మా. తోవంట వెళ్ళిపోతుంటే సౌండ్ వినబడ్డది కానీ ఒంగోని చూడడానికి నెత్తి మీద కొద్దిగా నీళ్ళు ఉన్నాయి. అటు నుంచి వచ్చి చూద్దాంలే అని రాబోయేసరికి కోసేసి ఉన్నాయి. నేను ఎలా పక్క ఏయో పిచ్చి చెట్లు వాళ్ళు కోసుకుంటున్నారో అనుకున్నాను. వచ్చి ఇంకెవ్వరు లేరు, శుభ్రం కోసేసి ఉన్నాయి. అదే ఎవ్వరో లేరు, ఇంకెక్కడ ఎవ్వరు లేరు, కోసేసి ఉన్నాయి. బాబోయ్ అటు ఇలా కోసేసి ఉన్నాయి అలాగని ఇంటికి వెళ్ళి ఇలాగని అంటే వీళ్ళు వచ్చి చూసారంట. చూస్తే నిజమేనాక కోసేసారు అలాగని అబ్బాయి అన్నాడు. అయితే ఫస్ట్ కొయ్యడు మీరే చూసారు? నాకు వినబడ్డది, కొయ్యడం చూడలేదు, వినబడ్డది. అలాగో ఆ చెట్లు గోలు కోసుకుంటున్నారు. అది ఖాళీ భూమి కదండి, ఇందులో కొయ్యరు, తోటల్లో కొయ్యరు. ఎవరో బుద్ధి ఉన్నాయి ఎదవలు అయితేని అవి కోసుకుంటున్నారు. ఖాళీ భూమి కదా అవతల అనుకొని ఎటి సౌండ్ వినబడ్డది, చూద్దాం మా చెట్టు ఉంది ఇంటి దగ్గర కోయిందామని ఇలాగ వచ్చాను. ఎవరో కోసేవాళ్ళని ఎవరు లేరు. ఎవరు లేకపోతే ఇలాగని వెళ్ళి మా అబ్బాయితో అన్నాను, సేలో మా బావగారు అబ్బాయితో అంటే వచ్చి చూసాడు. నిజమేనమ్మా కోసేసారు, తోటే చీడి తోట. 6-7 సంవత్సరాలు పడతాయమ్మా, కాపుకి వచ్చేసాయి. ఈ సంవత్సరం 2-3 బత్తాలు అవును కోసిన మొక్కలు అవి ఉన్నాయి. 10 సంవత్సరాలు కూడా ఉన్నాయి.